మలేరియా వ్యతిరేక మాసోత్సవాలు దోమలు నివారించడం ద్వారా వ్యాధిని అరికట్టవచ్చు. జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన జిల్లా వైద్య ఆరోగ్యాధికారి బి మీనాక్షి. శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దోమలు నివారించడం ద్వారా వ్యాధిని అరికట్టవచ్చు అని జూన్ నెలలో మలేరియా వ్యతిరేక మాసోత్సవాలు ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నామని డిఎం అండ్ హెచ్ఓ బి మీనాక్షి అన్నారు. జూన్ 1 నుండి 30 వరకు మలేరియా వ్యతిరేక మాసోత్సవాల సందర్భంగా ప్రజలలో అవగాహన కల్పించటకు జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయం నందు 7 రోడ్ల కూడలి వరకు ఆరోగ్య మున్సిపల్ సచివాలయ సిబ్బందితో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కార్యక్రమానికి డిఎం అండ్ హెచ్ఓబి మీనాక్షి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జిల్లా వైద్యారోగ్యాధికారిని ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి పివి సత్యనారాయణ, జిల్లా మాస్ మీడియా అధికారి పైడి వెంకటరమణ, ప్రముఖ సంఘ సేవకర్త మంత్రి వెంకటస్వామి, మలేరియా కన్సల్టెంట్ శ్రీకాంత్, ఎస్యుఓకే సూర్యప్పారావు, ఎం నరసింహులు, మురళి, సాయి కుమార్, ఆరోగ్య శాఖ సిబ్బంది, ఏఎన్ఎం, మలేరియా నివారణ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పాటించండి. చిన్న ప్రాణులు చిన్న ప్రమాదం దోమలు తక్కువ పెడతారు. సామాజిక బాధ్యతతో సామాజిక కార్యక్రమాలుగా ఈ నెల అంతా దోమల నివారణ కొరకు కావంతుగా ప్రజా చైతన్యం చేసి వాళ్ళందరికీ దోమలు పుట్టిన వ్యాధుల గురించి ఉచిత చికిత్స గురించి అవగాహన కల్పించి పరిశుభ్రతపై మరింత చైతన్యపరిచి మలేరియాను శాశ్వతంగా నిర్మూలించటకు మలేరియాతో సమానమైన ఇతర వ్యాధులు కూడా నిర్మూలించటకు మా వంతు మనస వాచ కర్మని ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై హింద్. ప్రతి సంవత్సరం మనం జూన్ మాసాన్ని మలేరియా మాసోత్సవంగా, జూలై మాసాన్ని డెంగ్యూ మాసోత్సవంగా జరుపుకుంటాము. సో ఇప్పుడు ఈ జూన్ 1 నుంచి మనం మలేరియా మాసోత్సవంగా చేసుకుంటున్నాము. దీనికి ప్రతి ఈ నెల మొత్తం కూడా అవేర్నెస్ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. పిహెచ్సి లెవెల్లో, సబ్ సెంటర్ లెవెల్లో ప్రతి ఒక్కరి దగ్గర, ఈవెన్ హెల్త్ వెల్నెస్ సెంటర్లో కూడా ఈ అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం కల్పిస్తాం. సో మలేరియా మనకు అందరికీ తెలిసిందే. మన జిల్లాలో తక్కువగా నమోదవుతున్నాయి కేసులు. ఈ నెలలో ఇంతవరకు ఒక కేసే మనకి ఈ సంవత్సరం నమోదయ్యాయి. గత సంవత్సరం అయితే 5 కేసులే నమోదయ్యాయి. డెంగ్యూ కేసులు దీనికంటే ఎక్కువగా వస్తాయి. కానీ ట్రైబల్ ఏరియాస్లో మలేరియా కేసులు 100ల కొద్దీ నమోదవుతున్నాయి. సో మనం ఇంకా ఎక్కువగా అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తూ ఈ కార్యక్రమాలు చేస్తూ మనకి వచ్చే 1-2 కేసులు కూడా రాకుండా చేయడమే మన బాధ్యత, మా కర్తవ్యం కూడా. ప్రతి ఒక్కరిని కూడా ఇందులో, ప్రతి పౌరుని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ దానివల్ల వచ్చే కష్టం ఏంటి, మెడికల్లో అవేర్నెస్ మాత్రం కలిగిస్తామండి. సో థ్యాంక్ యూ.